మేము ఈ రోజు ఏదైతే మేము ఇవ్వలేదు హామీలు మేము నెరవేర్చట్లేదు జనాలను గాలికి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకు రావడానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? ఎంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు, లోకేష్ అన్న దుబాయ్ లో కుటుంబంతో పాటు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేసినామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే బురద జల్లాలనుకుంటే కుటుంబంతో పక్కకి ఒక గంట సేపు 2 గంటల సేపు కుటుంబంతో గడపడానికి కూడా తప్పేనా? నీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతుళ్ళని కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈరోజు ఎంత అవినీతి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు. కుటుంబంతో బయటికి పోయినా కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు గాలికి వదిలేసుకుంటారు. మేము కూడా కుటుంబాలను వదిలేసుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం, మీరు బురద చల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీగొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాదుకుండా కేవలం 1 సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆ 1 కూడా లేకపోతే ఎవరి కోసం మేము గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటాం వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కనిపించట్లేదు. ఈరోజు ఎంతో కసిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ నాయకులు బుద్ధి చెప్పడానికి ఒక పక్కన ప్రజల కోసం గెలిచినా కూడా ఇంకో పక్కన వైసీపీ నాయకులు పెట్టిన అరాచకాలు, అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఎంతో మంది కసిగా ఈరోజు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చున్నారు. కానీ మా దురదృష్టం ఏంటంటే చాలా మంది ఎవరి కోసమైతే అసెంబ్లీకి వచ్చినామో ఈరోజు మన అసెంబ్లీలో కనిపించట్లేదు. మేమందరం కూడా కోరుకుంటున్నాము, అసెంబ్లీకి వైసీపీ నాయకులు వచ్చి కూర్చోవాలా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న దాంట్లో బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత పెట్టాలనేది నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్న పెట్టిన బడ్జెట్ ఇది. మనం గెలిచిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన వెంటనే బడ్జెట్ పెట్టుకున్నాము. అది 2-3 నెలలకి మాత్రమే పెట్టుకుంది. ఇప్పుడు పెట్టుకున్న బడ్జెట్ చాలా వరకు అటు రైతు సమస్యలు కానీ, ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనకున్న దాంట్లో అన్ని విధాలు కూడా అడ్జస్ట్మెంట్ చేశాము. ఇది కాకుండా మరి క్యాపిటల్ డెవలప్మెంట్ కి, అదేవిధంగా పోలవరం కి కేంద్రం మనకి సపోర్ట్ చేయడం ఎట్లాగో జరుగుతుంది. ఈ బడ్జెట్ లో పెట్టింది కాకుండా అదనంగా ఇంకా కావాల్సినవి తప్పకుండా బీజేపీ పైనుంచి మనకి సపోర్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని విధాలుగా కూడా ప్రజల్ని ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికి కూడా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.